హల్లెలూయా. వెండి మనదే, బంగారం మనదే, భూములు మనవే, ఇల్లులు మనవే. కానీ అవి ఎవరి వశంలో ఉన్నాయో తెలుసా? తాకట్టులో ఉన్నాయి. అర్థమవుతుంది నాన్న? నువ్వు కష్టపడి కొనుక్కున్న వెండి, బంగారము, భూమి, ఇల్లు, స్థలము నీవే. కానీ ఎవరి వశంలో ఉన్నవి? అది తాకట్టులో ఉన్నాయి, అన్నిల వశంలో ఉన్నవి. చెప్పుకునేదానికి, చూపించుకునేదానికి మాత్రమే అవి నీవి. కానీ అవి నీ స్వాధీనంలో లేవంట. ఎవరి వశంలో ఉన్నాయి? అన్నిల వశములో ఉన్నాయి. కారు ఏమో నీదే, బండేమో నీదే, సెల్ ఫోన్ ఏమో నీదే. కానీ అవి ఎవరి వశంలో ఉన్నాయో తెలుసా? ఈఎంఐ వశంలో ఉన్నాయి. నువ్వెంత కట్టినా, లాస్ట్ ఈఎంఐ కట్టకపోయినా వాడు ఫోన్ చేసి కడతారా, దాన్ని తీసుకొని వెళ్ళిపోమంటారా? మరి చెప్పుకునేదానికి, చూపించుకునేదానికి అవి నీవే. కానీ ఎవరి వశంలో ఉన్నాయి? హల్లెలూయా. అర్థమవుతుందో నాన్న? అందుకే నా ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. వాటితో మాట్లాడు నా కుమారుడా. వేటితో? ఈఎంఐలతో మాట్లాడు. అన్నిల వశంలో ఉన్నాయే వాటితో మాట్లాడు. వాటి వశములో నుండి నేను విమోచింపబోతున్నాను, విడిపించబోతున్నాను. అవి తెలుసుకున్నట్లుగా రోగములు, బాధలు, కష్టాలు, నష్టాలు, అప్పులు, ఈఎంఐలు, అది ఏదైనా సరే అన్నిల వశములో ఉంటే ఈ నెలలో గుర్తుపెట్టుకో, అవి నీ వశములోకి రాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టు. సంతోషించే యేసు నామములో ఇంకా ఎవ్వరి వశంలో అవి ఉండుటకు వీలు లేనే లేదు. ఆజ్ఞాపించి నోరు తెరిచే యేసు నామములో నా వశములోకి నువ్వు వచ్చుదువుగాక. మాట్లాడు, నోరు తెరిచి మాట్లాడు. నీది సంబంధించి ఎక్కడెక్కడ ఎవరి వశంలో ఉన్నాయో ఇప్పుడే నా దేవుడు చెప్పాడు కనుక ప్రార్థిస్తూ మాట్లాడు. అవన్నీ నీ వశంలోకి వచ్చునుగాక. మాట్లాడు, ప్రార్థనాపూర్వకంగా మాట్లాడు. వాటితో మాట్లాడమని నా దేవుడే చెప్పాడు. ఓ ఈఎంఐలారా, వాటి ఆధీనంలో ఉన్నటువంటి నా కారు, నా బండి, నా వాహనాలు, నా ఇల్లు, నా బంగారము, నా వెండి ఎక్కడెక్కడైతే అన్నిల వశంలో ఉన్నాయో మీతో మాట్లాడుతున్నాడు నా దేవుడు. మీరు తెలుసుకున్నట్లుగా నా దేవుడు నా జనులకు కలిగిన సమస్తాన్ని మీ వశము నుండి విడిపించునుగాక.